రాజ్ తరుణ్ లావణ్య కేసులో టన్నులు ట్విస్ట్లు, ఊహించని మలుపులు. రాజ్ తరుణ్ లేని బతుకు తనకొద్దంటూ లావణ్య సూసైడ్ చేసుకుంటానని లెటర్ రాయడం సంచలనమైంది. అర్ధరాత్రి పోలీసులు ఆమెను కాపాడారు. ఈ కేసులో న్యాయం జరగకపోతే ఆమరణ నిరాహార దీక్ష కూడా చేస్తానని లావణ్య హెచ్చరిస్తోంది. నటుడు రాజ్ తరుణ్ కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. శుక్రవారం అర్ధరాత్రి లావణ్య ఆత్మహత్య బెదిరింపు కలకలం రేపింది. రాజ్ లేని లైఫ్ ని ఊహించుకోలేనని, ఈ లోకంలో ఉండలేనంటూ పోలీసులకు ఫోన్ చేసింది. సిస్టమ్ను తాను నమ్ముతున్నానని, కానీ తానే ఫెయిల్ అయ్యానని ఆవేదన వ్యక్తం చేసింది. రాజ్ తరుణ్ తల్లిదండ్రులతో పాటు మాల్వి మల్హోత్రా తన చావుకు ప్రధాన కారణమంటూ తెలిపింది. డైల్ 112కు ఫోన్ చేసి ఈ లోకంలో ఉండలేనంటూ చెప్పడంతో పోలీసులు అలర్ట్ అయ్యారు. హుటాహుటిన లావణ్య నివాసానికి వెళ్లిన నార్సింగి పోలీసులు ఆమెను బయటకు రప్పించి మాట్లాడారు. న్యాయం చేస్తామని హామీనిచ్చారు. బలవంతంగా ప్రాణాలు తీసుకోవద్దని ఆమెకు కౌన్సిలింగ్ ఇచ్చి నచ్చచెప్పారు. న్యాయ పోరాటాన్ని కొనసాగిస్తానని లావణ్య అంటోంది. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్కు వెళ్లి ఫిర్యాదు చేస్తానంది. న్యాయం జరగకపోతే ఆమరణ నిరాహార దీక్ష కూడా చేస్తానని హెచ్చరిస్తోంది. ఇంతవరకు 170 ఫోటోలు, వీడియో ఆధారాలను పోలీసులకు అందజేస్తానని, అయినా రాజ్ తరుణ్ పై చర్యలు తీసుకోలేదని ఆరోపిస్తోంది. 11 ఏళ్లుగా రాజ్ తరుణ్ తాను రిలేషన్లో ఉన్నామని, గుడిలో పెళ్లి కూడా చేసుకున్నామని తెలిపింది. రాజ్ తరుణ్ తనను వదిలేయటానికి హీరోయిన్ మాల్వి మల్హోత్రా కారణమంటూ ఆమెతో పాటు ఆమె సోదరుడిపైన ఫిర్యాదు చేసింది. రాజ్ తరుణ్ తనకు అబార్షన్ కూడా చేయించాడని ఆరోపించింది. అందుకు సంబంధించిన మెడికల్ డాక్యుమెంట్స్ పోలీసులకు అందజేసింది. రాజ్ తరుణ్ తనకు దక్కకపోతే ప్రాణాలతో ఉండనని చెబుతోంది. ఇదిలా ఉంటే రాజ్ తరుణ్ లావణ్య కేసులో న్యాయవాది రాజేష్ డీజీపీని కలవడం ఇక్కడ మరో ట్విస్ట్. రాత్రి ఆత్మహత్య చేసుకుంటానని న్యాయవాది రాజేష్ కు మెసేజ్ చేసింది లావణ్య. దీంతో ఆయన డీజీపీని కలిసి ఈ పరిస్థితుల్లో లావణ్యకు రక్షణ కల్పించాలని, ఆమెకు భద్రత ఏర్పాటు చెయ్యాలని విజ్ఞప్తి చేశారు. అయితే రాజేష్ అనే వ్యక్తి తనను అడగకుండానే డీజీపీ ఆఫీస్కు వెళ్లాడని లావణ్య చెబుతోంది. రాజేష్ ఒక అడ్వకేట్ అని, కేసు టేకప్ చేస్తానని తనకు మెసేజ్ పెట్టినట్టు చెప్పింది. అప్పటికే తాను బాధలో ఉంటే రాజేష్ మరింత ఇబ్బంది పెట్టినట్టు ఆరోపించింది. దీంతో మరింత ఒత్తిడికి గురై ఆత్మహత్య చేసుకోవాలనుకున్నానని చెప్పింది.